నేచురల్ పల్లి కారం ఆర్డర్ వచ్చింది, తయారు చేస్తున్నాం చూడండి. ఇప్పుడు పల్లీల్ని ఒక పాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే నల్లగా మాడిపోయి అంత టేస్టీగా ఉండవు. మీడియం ఫ్లేమ్లో చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పొట్టు తీయాలంటే లేట్ అవుతుంది కదా, ఇలా తీయాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది, చూపిస్తాను చూడండి. పోయండి, వంచండి, మొత్తం పోయండి, మొత్తం బాధలేవా. ఓకేనా? పొయ్యే ఉంటాయా జ్యోతి? అవునా? అవునా? ఈజీగా తొందరగా అయిపోద్ది, 5 నిమిషాలు. చూడండి. ఓకేనా? చూడండి, ఇందాక అలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా అయిపోయింది. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలేనండి. ఎవరన్నా వర్క్ చేసేవాళ్ళు పని టైం ఈజీగా సేవ్ అవుతుంది. ఎడిట్ చేసి పట్టండి. ఇప్పుడు ఈ పల్లీల్ని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, పల్లీలన్నిటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్లోకి సరిపడా ఉప్పు, కారం, మసాలా దినుసులన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి కారం రెడీ అవుతుంది. చూశారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లి కారం. ఈ కారాన్ని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అండ్ ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.